నాన్ పర్మనెంట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని, వారి జీతాలను సైతం వెంటనే చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా నాన్ పర్మనెంట్ కార్మికులు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని, వారిని పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. నాన్ పర్మనెంట్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని, వారిని పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాన్ పర్మనెంట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశంలు మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో 25 నుండి 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ నేటికి ప్రభుత్వ ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదని, దీనికి గ్రామ పంచాయతీ కార్మికులు నిదర్శనమని తెలియజేశారు. రద్దు చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని, రద్దు చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని, పర్మనెంట్ చేయాలి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ, పర్మనెంట్ చేయాలి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ, రద్దు చేయాలి కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లని, రద్దు చేయాలి కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లని. జిందాబాద్ జిందాబాద్. మోడల్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళకి వేతనాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం వస్తలే. ఎందుకు అనంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు చేస్తారని చెప్పి ప్రభుత్వం భయపెట్టేసిన పరిస్థితి ఉన్నది. మన వాళ్ళే భయంతో ఉండి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళ సిఐటిగా అందరినీ కలిపి ఏకం చేసి ఈరోజు ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఇక్కడున్న ఏఎన్ఎం సోదరిమణులు, జిఎన్ఎంలో బిఎస్సీలు, ఎంపీహెచ్డబ్ల్యూ చేసినారు. ఇదే కొలువు ఇంకేందన్నా చేసినా ఇంకెక్కువ జీతం వచ్చేది. ఆ వస్తున్న దాంట్లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఆయనకి ఒక్కొక్కరికి జీతం ఇచ్చే దాంట్లో ఆ ఏజెన్సీ ఆయనకి 5,000 పోతాయి. 30 మంది మన జిల్లాలో 31 మంది చేస్తున్నారు. మనిషికి 5,000 ఆయన కమిషన్ పోతుంది. వీళ్ళకి వచ్చేది 27,000. అది కూడా 3 నెలలు 4 నెలలు పెండింగ్ ఉంటే ఎంత చెట్టుకంత గాలన్నట్టు ఆ వస్తున్న పైసల చిట్టీకో, ఖర్చులకో, పిల్లలకో అందరికీ అట్లాంటి వసూలుబాటు ప్లాన్ ఉంటుంది. అవి రాకపోయేసరికి నీళ్ళకెళ్ళి తీసిన చేపలక గిలగిలాడే పరిస్థితి ఉన్నది. వాళ్ళ జీతాలు టైంకి రాకపోతే ఇక్కడ పరిశ్రమ కార్మికులు ఉన్నారు, మన ప్రీమియర్ సోదరులు, మిగతా కంపెనీకి సంబంధించిన సోదరులు. ఇవాళ కొత్త చట్టాలు తెచ్చిన ప్రభుత్వం కార్మికులకు సంఘాలు పెట్టుకునే హక్కు ప్రశ్నార్థకం చేసింది. అదే టైంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీని తీసుకొచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కంపెనీకి ఎంత అవసరం ఉంటే అన్నేళ్లే పని చేయిస్తాడు. తర్వాత హక్కులు వర్తించవు. అట్లాంటి విధానం కూడా అందులో వచ్చింది. వీటన్నిటికీ కారణం లేబర్ కోడ్లు. ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ఇప్పుడు 8 గంటల పని ఉన్నది కదా. మామూలుగా కూలిపోతే ఎన్ని గంటలు అంటారు పని? 8 గంటలు. ఇప్పుడు మోడీ సార్ కొత్తగా తెచ్చిండు, 8 గంటలే చేస్తే దేశం మొదలవుతలేదు, ఎక్కువ మంది కష్టం చేయాలి, ఎక్కువ కష్టపడాలి. ఎన్ని గంటలు? ఇప్పుడు 12 గంటలు కష్టం చేయాలట. 12 గంటలు కష్టం చేయాలి. మీరు బాగా 8 గంటలు చేసి నిమ్మలంగా దాచుకుంటారు, అట్లా కుదరదని చెప్పి 12 గంటలు చేసి, మరి ఇప్పుడు కంపెనీలో కార్మికులకు అది వర్తిస్తే ఎంత ప్రమాదం? మనమేమో ఇప్పుడు గ్రామ పంచాయతీ అమ్మలు ఊడుస్తుంటే రోజు మొత్తం ఊడిసినా మాకు 500, 1000 కూడా గిట్టుబాటు, 300 కదా. మన కనీసం రోజు 1000 వస్తున్న పరిస్థితి లేదు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు. కానీ మనమేం పేదోళ్ళం ఎట్టున్నాం. నిన్నమన్న ఆయన పెళ్లి అయింది, మీరు టీవీలో పేపర్లో చూసి ఉంటారు. బొంబాయిలో అంబానీ కొడుకు పెళ్లి చేసి, ఆ పెళ్లి చేస్తే ఇప్పుడు నేను మాట్లాడినంత సేపే ఒక పాట పాడడానికి అమెరికానికి తీసుకొచ్చిండు. పాట పాడినందుకు ఆమెకు 200 కోట్లు ఇచ్చిండు. 200 కోట్లు పాట పాడినందుకు. ఇక పెళ్లికి వచ్చిన గడియారం ఇచ్చిండు. ఆ గడియారం 2 కోట్లు. ఒక గడియారం ఇస్తే 2 కోట్లు. నాకన్నా విలువడు ఆయన కోసుకున్నాం అందరికి. మనకు విలువడు. ఆ పెళ్లి కార్డు ఆయన ఇచ్చిన ఒక్కొక్కరు పెళ్లి కార్డు 6.5 లక్షలు. ఆ కార్డు విలువ మనం కార్డులు ఇస్తాం, 6 రూపాయల కార్డు, 5 రూపాయల కార్డు. మనదైతే 6.5 లక్షలు. అంటే మోతాదు తక్కువ. అది తర్వాత 10 లక్షలు 20 లక్షలు అంత విలువ చేసే కార్డులు. ఆయన పెళ్లి చేసే ఖర్చు మన రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరికీ 26,000 జీతం చేసి సంవత్సరం ఇచ్చినా 1,000 పైసలు అవుతాయి.
అంత ఖర్చు 12,000 కోట్లు చేసిందంటారు, కొంత మీడియాలో 5,000 కోట్లు చేసిండు ఖర్చు అంటున్నాడు. ఇలా ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీలకు కానీ, లేకపోతే మిషన్ భగీరథ కానీ, మన మోడల్ స్కూళ్ళు కానీ, ఏఎంఎంలు కానీ, మధ్యాహ్న భోజనం కానీ అందరికీ ఉన్న జీతం డబల్ చేసి ఇచ్చినా ఒడవలేని పైసలు ఒక పెళ్లిలో ఖర్చు చేసిండు సార్. అంటే అంత డబ్బున్నాయని మన దగ్గరనే ఉన్నాడు. ఆయనకు మోడీ వర్తిస్తాయి, మనకు మోడీ సార్ చట్టాలే వర్తిస్తాయి. మనమేమో పేదలు అయిపోతున్నాం, వాళ్ళేమో మరింత బలిసలు అయిపోతున్నాం. పాతకాలంలో అనేది కదా, ఏదో ఉన్నం చూసి పీటేస్తారు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు పీటలు వాళ్ళకి వేస్తున్నారు, పేదోళ్ళకి వేస్తలేరు, పేదోళ్ళు పట్టించుకుంటలేరు. అందుకే వాళ్ళ పేదోళ్ళ మందరం ఏకమయ్యి మా బతుకులు మారాలనంటే ఈ అవుట్ సోర్సింగ్ విధానం తీసుకొచ్చి ఎట్టి చాకరీ చేయిస్తున్నారు. ఈ ఎట్టి చాకరీ మాకు వద్దు, ఈ అవుట్ సోర్సింగ్ విధానం మాకు వద్దు అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ కలెక్టరేట్ లో ఇంతకుముందు ఏదో 22 రకాలు వాళ్ళ పనిచేసే వాళ్ళు కూడా మనోళ్ళే, మన యూనియన్ కార్మికులే. ఈ మొత్తం కలెక్టరేట్ అంతా శుభ్రం చేసి మనం ఊరంతా చేస్తున్నాం, వాళ్ళు కలెక్టరేట్ చేస్తారు. వాళ్ళ జీతము 7,500. ఎంత దారుణం. అలాగే మంచిగా డ్రెస్ కూడా కనపడతారు అంతా, కానీ ఏడలేదు. మనం యూనియన్ పెట్టి ఒక దవారా కనెక్షన్ ఎమ్మటే సారు ఇక బతలాడుకొని ఒక 1,000 రూపాయలు పెంచి 8,500 చేసి ఇక మనో లేదే సరిపోతుంది, మాకు 8,500 అనేది సాధ్యపడదు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 91008855.